హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకి సమ్మర్ అనగానే పచ్చళ్ళు, కూరగాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఏ పచ్చడి పెట్టాలన్నా మనకి ముందు ఎండుమిరపకాయలు బాగుండాలి. మనం ఇంట్లో పట్టించుకుని అయితే పచ్చళ్ళు నిలవ ఉంటాయి, సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే. సో దానికోసం అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే 5 కేజీలు ఎండుమిరపకాయలు తీసుకొని 4 రోజుల నుంచి ఎండబెడతానే ఉన్నా. ఎండినియా లేదా అనేది ఇదిగోండి, ఇలా అనగానే టుప్పుని ఇలా ఇరిగిపోయింది అనుకోండి, ఇదిగోండి ఇలా అలా ఎండిపోయి ఉత్తిని ఇరిగిపోతే మనకి ఎండినట్టు. ఇలా ఎండబెట్టిని మనం 1 సంవత్సరం పాటు కారం అనేది నిలవ పెట్టుకోవచ్చు. సంవత్సరం పాటు పెట్టుకోవాలంటే ఎండుమిరపకాయల్లో పచ్చిదనం ఉండకూడదు. ఇవన్నీ కూడాను మిరపకాయలు కూడా రెడ్ గా ఉండాలి. అదే తెల్ల షేడ్ ఉంది అనుకోండి, బూజు వచ్చేసింది అనమాట. సో అలా లేకుండా ఎండుమిరపకాయలు స్ట్రాంగ్ గా సంవత్సరం పాటు అలా ఉండాలి, ఘాటు తగ్గకూడదు అంటే ఎండుమిరపకాయలు రెడ్ తీసుకోవాలి. మనం పచ్చళ్ళకు కూడాను బూజు పట్టుకోకుండా నిలవ ఉండాలంటే ఇలా 4 రోజులు 3 రోజులు బాగా ఎండను బట్టి, బాగా ఎండ తక్కువ ఉంది అనుకోండి, వారం రోజులు ఎండబెట్టినా తప్పు లేదు. ఎండ బాగుంటే 3 నుంచి 4 రోజులు ఎండబెడితే సరిపోతుంది. సో నేనైతే 4 రోజుల నుంచి ఎండబెడతాను, ఎందుకంటే ఇక్కడ మైసూరులో హెవీ ఎండ ఏమి ఉండదండి, చల్లగానే ఉంటుంది. మాకు ఇప్పుడు కూడా బయట పొద్దున్న వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా మంచిగా